హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చింత చిగురు చికెన్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసి మంచిగా 1 నిమిషం పాటు ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న చికెన్ కూడా వేసేసి అది కూడా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా నూనెలో ఉడికిన తర్వాత మనం కొద్దిగా ఉప్పు, కారం ఇవన్నీ వేసుకొని మరి ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన చింత చిగురు కూడా వేసి ఇంకొక 5-10 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత అందులో మీకు తగినన్ని నీళ్లు పోసుకొని అది కూడా మంచి కంప్లీట్గా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని అది అలాగే కొబ్బరి మసాలా కూడా వేసుకొని కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే మన చింత చిగురు చికెన్ అనేది రెడీ అయిపోతుంది. ఈ డీటెయిల్డ్ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏం మసాలా వేశాను, కొబ్బరి మసాలా ఎలా తయారు చేయాలి, ఇవన్నీ డీటెయిల్డ్గా వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను కింద మీకు లింక్ ఇస్తాను, ఆ డీటెయిల్డ్ వీడియో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.